ఆనందం గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. కల్కిలో ఈ మధ్యనే మనం చూసాము, అంత మంచి క్యాన్వాస్ ఉన్న సినిమాలో బ్రహ్మానందం గారిని చూడడం మనకి ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేము. అలాగే పురుషోత్తముడులో మనందరం రిలేట్ అయ్యే డైలాగ్స్తో మరోసారి బ్రహ్మానందం గారు మన ముందుకు వస్తూ ఉన్నారు. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. సో మీ మాటలు. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే నా తప్పు కాదు, ఇది 11 గంటలకే రమ్మన్నాడు. నేను 11 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎప్పుడు రమ్మంటారు. మీరు 12 గంటల లోపు ఉంటే సరిపోదు సార్ అన్నాడు. అదేంటో ఆ 11 నుంచి 12 గంటల లోపు అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. సరే, ఏదైతే ఉంది లేని బయలుదేరి వచ్చేసాను. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమా శ్రీదేవి ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి ఈ సినిమా పురుషోత్తముడు, ఇందులో ఈయన ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా మంచివాళ్ళు. ఇద్దరు వాళ్ళు మీకు ఎలా తెలిసిందంటే, ప్రొడ్యూస్ చేయకముందు తెలియదు, ప్రొడ్యూస్ చేయడానికి, ప్రొడక్షన్లో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. ఓహో, వీళ్ళు చాలా వెరీ గుడ్ పీపుల్ అండ్ వెరీ ప్రాంప్ట్ అండ్ జెన్యూన్ పీపుల్ అని. ఆ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా స్టూడెంట్ ఆల్మోస్ట్, అతను రామ్ భీమ్రా, లండన్లో చదువుకుని వచ్చి డైరెక్షన్ కోర్సు ఆకతాయి అనే సినిమా ఒకటి తీశాడు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, 7 years క్రితం. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. అప్పుడు చెప్పాడు, గురుగారు మీరు నేను తీసే ప్రతి సినిమాలో మీరు ఉండాలండి అని. అలాగేనండి అన్న. ఈ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇస్తాడేమో అనుకున్నా. నేను అదిరిపోయాను తప్ప అతనేం పెద్ద అదరగొట్టల. అంటే భయంకరమైంది, అసలు టోటల్గా అడుగు పెట్టిన దగ్గర నుంచి గుండె పగిలిపోయేటట్టు నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నాకు ఇచ్చిన కొన్ని సీన్స్ అయినా సరే ఒక అద్భుతమైన రేంజ్లో తీశాడు. తీసి ఒక సీన్ మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను సార్, రేపు చూడండి థియేటర్లో అన్నాడు. ఏమైనా ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ నెసరీ ఫర్ ది డైరెక్టర్, ఫర్ ది ప్రొడ్యూసర్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ ది ఆర్టిస్ట్ ఆల్సో. అంతే కదా, మనకి ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా యాక్ట్ చేయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా సినిమా తీయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే చాలా బాగా యాంకరింగ్ చేయగలదు. అవును కదా, ఎవరైనా కాన్ఫిడెన్స్ అనేది మెయిన్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ సినిమా నేను కొన్ని పార్ట్స్ చూశాను. చాలా, అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే రాజా రవీంద్ర గారితో కలిసి యాక్ట్ చేయడం. మోతను తెలిసిపోయిందా? సో ఆయన కాంబినేషన్లోనే 3 సీన్స్ నాకు. ఇలాగా సరదాగా అందరం హ్యాపీగా నవ్వుతూ సరదాగా తీసుకున్నటువంటి సినిమా పురుషోత్తముడు. ఇందులో ఇతనికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసినట్టు ఈ సినిమాలో చాలా అందంగా చూపిస్తూ, ఒకవైపు ప్రకాష్ రాజ్, ఒకవైపు రమ్యకృష్ణ గారు, ఇంకా అతిరథ మహారాజు మురళీ శర్మ గారు, వీళ్ళందరూ కలిసి ఏకదాటిన భుజం మీద వేసుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా నిర్మించారు. దీనికి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయితే మంచి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మళ్ళీ 4 సినిమాలు తీస్తారు. మన ఇండస్ట్రీ 10 కాలాల పాటు హ్యాపీగా చాలామంది పనిచేసుకుంటారు, చాలామందికి వర్క్ దొరుకుద్ది. కాబట్టి ప్రతి వాళ్ళు ఏదైనా 24 క్రాఫ్ట్స్లో ఏదైనా సరే మనం తీసుకున్న జాబు మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం దాన్ని ఏమంటారు, వీఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ దట్. మనకి డబ్బు ఇచ్చి చేయించుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం సక్రమంగా నెరవేరిస్తే 10 కాలాల పాటు ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది, 10 మంది డైరెక్టర్లు వస్తారు, 24 క్రాఫ్ట్స్ కళకళలాడుతూ ఉంటుంది, అంతా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో చెప్తూ, ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేసిన వాళ్ళు ఇద్దరున్నారు. హీరోయిన్ వచ్చిందా? ఐసి. వాళ్ళిద్దరు చాలా, అంటే నేను 1 or 2 సీన్స్లో చేశాను వాళ్ళతోటి. చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. నాకు దిస్ ఈజ్ ఫస్ట్ టైం
ఈ సినిమాల్లో ఇలాంటి నేను ముఖ్యంగా ఒప్పుకోవడానికి రీజన్ చెప్పాను కదండి. ఇతను హీఈస్ లైక్ మై సన్. రేపొద్దున మా అబ్బాయి కూడా డైరెక్టర్ అవుతున్నాడు. మా అబ్బాయి డైరెక్టర్ అవుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు రావాలి సార్ అని ఎవరన్నా అడిగితే నో నేను రానని అనకూడదు. వీళ్ళ భవిష్యత్తు కోసం మేము ఉపయోగపడాలి, మా భవిష్యత్తు కోసం వాళ్ళు ఉపయోగపడాలి. ఇది దే ఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్. ఎవరికి వాళ్ళు స్వతంత్రం చేసేది కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉండేటువంటి ఇండస్ట్రీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు కుర్రాళ్ళు అలా పైకి రావాలి, బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి నేను అటెండ్ అవ్వడం రావడానికి రీజన్ ఏంటంటే, నా వంతు నేను చేయగలిగింది మీరు తప్పకుండా రావాలి సార్, మీరు వస్తే బాగుంటుంది సార్ అంటే నిజంగానే నేను వస్తే బాగుంటుందేమో నమ్మకంతో వచ్చి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. ఆ తర్వాత నిజంగానే పని ఉంది నాకు, ఏదో పని ఉండి వెళ్ళిపోవడానికి ఏదో రీజన్స్ చెప్తుంటాం కదా జనరల్గా, అది కాదు. ఇతనికి మెసేజ్ కూడా చూపించాను. జాయ్ అలుకాస్ అని, అది గ్యాస్ ఆఫ్ ఫాస్ట్ వాళ్ళది ఏదో చిన్న షూట్ ఉంది. ఇతను వచ్చి పిలిచినప్పుడు అట్ ఎనీ టైం దీనికి అటెండ్ అయ్యి వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో వచ్చాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. It is going to become super duper hit of this year. Thank you very much, Amma. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇవాళ మీ బ్లెస్సింగ్స్తో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడం అనేది నిజంగా టీం అందరికీ, మా అందరికీ కూడా అదృష్టం అని చెప్పాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్.